ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు మోటార్ వాహనాల చట్ట నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ పాషా ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల బస్సులను గౌస్ పాషా పరిశీలించారు. ప్రైవేటు పాఠశాలల బస్సులన్నిటికీ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. ఫిట్నెస్ కోసం కార్యాలయానికి తీసుకొచ్చిన బస్సులను ఆయన స్వయంగా పరిశీలించారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలకు 116 బస్సులు ఉన్నాయని, ఇప్పటి వరకు 70 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కండిషన్ లేని బస్సులను తిప్పి పంపించినట్లు గౌస్ పాషా వివరించారు. తర్వాత ఇంకెన్ని కావాలి అని అడిగినారు. మా మహబూబాబాద్ జిల్లా 18 మండలాలల్లా 130 వరకు స్కూల్ బస్సులు ఉంటాయి మొత్తం. అందులోపల కొన్ని ఎన్ఓసీలు పోయినాయి. దాదాపు 100 పైన వస్తాయి టోటల్. అందులోపల ఇప్పటి వరకు 85 బస్సులు ఫిట్నెస్లు జరిగినాయి. మిగతా వాటికి కొంచెం రిపేర్ ఉండడం వలన వాటికి మేము సీట్ కవర్లు సరిగా లేకుండా ఉండడం, ఎలక్ట్రికల్ వర్క్ సరిగా లేని పక్షంలో అలాంటి చిన్న చిన్న రిపేర్స్ ఉన్న వాటికి మేము రిటర్న్ చేసి మళ్ళీ రాగానే వాటిని చెక్ చేసుకున్నాక ఫిట్నెస్లు జారీ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, యాజమాన్యం వారికి కోరుచున్నది ఏందనగా, మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్కే వాహనం ఇచ్చి పంపించాలి. ఆయనకు 3 సంవత్సరాల అనుభవం కలిగిన హెవీ లైసెన్స్ ఉండి బ్యాడ్జ్ కలిగి ఉండాలి. స్కూల్ బస్ కనుక చాలా జాగ్రత్త నడిపే డ్రైవర్ను పెట్టాలి. తర్వాత అటెండర్ అనే వ్యక్తిని మీరు జాగ్రత్తగా బస్సులో ఎక్కించుకొని పోయి, చిన్నపిల్లలు ఉంటారు కనుక జాగ్రత్తగా బస్సులో ఎక్కించిన తర్వాత